మనకి వరల్డ్ కప్ స్క్వాడ్ అయితే వచ్చేసింది. నార్మల్గా మన అందరికీ తెలుసు క్రికెట్లో 11 మంది ప్లేయర్స్ అయితే ఉంటారు, కానీ 15 మంది ప్లేయర్స్ని అయితే సెలెక్ట్ చేస్తారనమాట. ఎందుకంటే మీకు తెలుసు కదా, ఎవరికైనా దెబ్బలు కానీ ఏమైనా జరిగాయి అనుకోండి, ఎవరికైనా తెచ్చుకోవచ్చు అనమాట. ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు, కానీ ఏప్రిల్ 30 మన యొక్క హిట్ మ్యాన్ రోహిత్ శర్మ బర్త్డే కాబట్టి, సో రోహిత్ శర్మకి మనం అందరం హ్యాపీ బర్త్డే చెప్పుకుందాం. సో హ్యాపీ బర్త్డే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. ఇప్పుడు చెప్పుకోవాలంటే టోటల్గా 15 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేశారు. సో 15 మెంబర్స్ గురించి ఒకసారి డైరెక్ట్గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి రోహిత్ శర్మ వచ్చేసి కెప్టెన్, ఆ తర్వాత హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వచ్చేసి వైస్ కెప్టెన్ అంట. ఓకే, సో ఇప్పుడు చూసుకుంటే ఐపీఎల్లో హార్దిక్ పాండ్యాకి అంత మంచి ఫామ్లో అయితే లేడు, అండ్ చాలా నెగిటివిటీ కూడా స్ప్రెడ్ అయ్యింది, ఎందుకంటే ముంబైకి కెప్టెన్గా స్టార్ట్ అయినప్పటి నుంచి. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? హార్దిక్ పాండ్యాని మన యొక్క వరల్డ్ కప్ 15 మెంబర్స్లో ఉంచాలా లేదా అనేది ఒకసారి కామెంట్ చేయండి. నా ఉద్దేశం ఏంటి అనుకోనంటే, హార్దిక్ పాండ్యా ఉంటే బెటర్. ఎందుకోసం అంటే మనకు ఒక ఆల్రౌండర్ కావాలి, అండ్ ఆల్రౌండర్లో ఫాస్ట్ బౌలర్ కింద హార్దిక్ పాండ్యా అయితే మనకి పనికి వస్తాడనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి 15 మెంబర్స్ని ఫాస్ట్గా చెక్ చేసుకుందాం. రోహిత్ శర్మ వచ్చేసి మనకి కెప్టెన్, అండ్ అలాగే హార్దిక్ పాండ్యా వచ్చేసి వైస్ కెప్టెన్. అలానే మన లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఈ మధ్యన చాలా బాగా ఆడుతున్నాడు, ఈవెన్ రీసెంట్గా సెంచరీ కూడా చేశాడు యశస్వి జైస్వాల్. ఐపీఎల్ స్టార్టింగ్లో కొన్ని మ్యాచెస్ వరకు బాగా ఆడలేదు, ఫామ్లో లేడు, బట్ ఇప్పుడైతే మంచి ఫామ్లోకి అయితే వచ్చాడు, సెంచరీ కూడా చేశాడు. సో యశస్వి జైస్వాల్ కూడా టీంలో ఉన్నాడు. మన కింగ్ గురించి చెప్పక్కర్లేదు, కింగ్ కోహ్లీ షుడ్ బి దేర్. కోహ్లీ అయితే గ్యారంటీగా ఉండాల్సిందే. తర్వాత అరే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో మనం ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుకున్నాము? సో కింగ్ కోహ్లీ గురించి మాట్లాడుకున్నాం. కోహ్లీ అయితే 100% ఉండాల్సిందని, కోహ్లీ లేకుండా మనం టీంని అయితే అసలు ఊహించుకోనే లేము. ఓకే, సో అండ్ అలానే మన సూర్యకుమార్ యాదవ్, మన స్కై కూడా ఉండాలి. ఎందుకోసం ఎందుకంటే ఇది T20 ఫామ్లో ఉన్న, ఫామ్లో లేకపోయినా. సో ఐపీఎల్లో కొన్ని మ్యాచెస్కి మొదట్లో లేడు, ఆ తర్వాత వచ్చాడు, 2 డెక్అవుట్లు అయ్యాడు, బట్ స్టిల్ సూర్యకుమార్ అయితే టీంలో ఉండాల్సిందే. ఆ తర్వాత మనకి రిషబ్ పంట్ గురించి మనం తర్వాత మాట్లాడుకుంటాం. అండ్ అదేవిధంగా ద బిగ్గెస్ట్ టీంలో నాకైతే ఇది అనిపించింది, సంజు శాంసన్. చాలా ఛాన్సెస్ ఇచ్చారు, బట్ ఇప్పుడు ఉన్నటువంటి ఫామ్లో అయితే సంజు శాంసన్ అయితే గ్యారంటీ ఉండాలి. అలానే శివం దూబేకి కూడా ఫస్ట్ టైం వరల్డ్ కప్లో ఛాన్స్ అయితే వచ్చిందనమాట. సో హీ ఈజ్ ఆల్రెడీ 30 years, ఇప్పటికీ 30 సంవత్సరాలు అయిపోయింది. సో శివం డూబే కూడా టీంలోకి రావడం అనేది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫామ్లో. అండ్ అలానే జడేజా గురించి మనం చెప్పక్కర్లేదు, జడేజా షుడ్ బి దేర్ అనమాట. జడేజా అయితే ఉండాలి, ఎందుకంటే తనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, అండ్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ కూడా కలిసి వస్తుంది అనమాట. అండ్ అలానే అక్షర్ పటేల్ ఉన్నాడు, కుల్దీప్ యాదవ్, మన చాహల్, హర్షదీప్, బుమ్రా అండ్ సిరాజ్. సో బౌలింగ్లో చూసుకుంటే బుమ్రా అండ్ సిరాజ్ అనేవాళ్ళు ఇద్దరు గ్యారంటీగా ఉండాలి, అండ్ హర్షదీప్కి ఒకవేళ ఛాన్స్ వస్తే రావచ్చు అనమాట. బట్ ఇది టోటల్ 15 మెంబర్స్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు 15 మెంబర్స్ కాకుండా రిజర్వ్డ్ ప్లేయర్స్లో మనకి గిల్కి వెళ్ళిపోయాడు అనమాట. ఇంతకుముందు నార్మల్గా ఎప్పుడు చూసుకున్నా కూడా గిల్ గ్యారంటీ 11 మెంబర్స్లో ఉండాలి, కానీ ఇప్పుడున్నటువంటి ఫామ్ ప్రకారం గిల్ని రిజర్వ్డ్లో పెట్టారనమాట. రిజర్వ్డ్ గురించి మీకు తెలుసు కదా, ఒకవేళ వీళ్ళల్లో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే రిజర్వ్డ్ ప్లేయర్స్ని తీసుకుంటారనమాట. అండ్ అలానే రింకు సింగ్ కూడా యాక్చువల్గా 15 మెంబర్స్లో వెయ్యాలి, కానీ మనకి ఉన్నటువంటి ప్లేయర్స్ని, ఎక్స్పీరియన్స్ని అన్నింటినీ ఆధారం చేసుకొని రింకు సింగ్ని కూడా రిజర్వ్లో పెట్టారు. అండ్ దీని మీద మీ కామెంట్ ఏంటి అనేది కూడా ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ అలానే ఖలీల్ అహ్మద్కి అండ్ ఆవేష్ ఖాన్కి వీళ్ళు కూడా రిజర్వ్డ్ ప్లేయర్స్ కింద పెట్టారనమాట. ఓకే, సో ఇది కాసేపు పక్కన పెడితే ఒకటి నాకు అర్థం కాలేదు ఏంటి అనుకోనంటే, రాహుల్ ఫస్ట్ థింగ్ ఏంటి అనుకోనంటే ఫామ్లో లేడు అనుకుందాం, బట్ ఐపీఎల్లో కొన్ని మ్యాచెస్ అయితే బాగానే ఆడాడు, కానీ రిజర్వ్డ్లో కూడా రాహుల్ నేమ్ లేకపోవడం ఏంటి? ఎందుకంటే ఇప్పుడు మన రీసెంట్గా జరిగినట్టు వరల్డ్ కప్లో కూడా రాహుల్ బాగానే ఆడాడు, అండ్ ఇప్పుడు కూడా పర్వాలేదు, ఈజ్ ఆల్సో కెప్టెన్ ఆల్సో. బట్ ఐ స్టిల్ డోంట్ నో, బట్ దాని మీద కూడా మీ కామెంట్ ఏంటి అనేది ఒకసారి మనం డిస్కస్ మీరు ఒకసారి చెప్పండి. ఓకేనా? రాహుల్ నేమే పూర్తిగా లేదనమాట. అండ్ ఇషాన్ కిషన్ నేమ్ కూడా లేదు. ఇషాన్ కిషన్ నేమ్ లేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే హీజ్ ఇన్ టు సమ్ ఆఫ్ ది కాంట్రవర్షియల్స్, అండ్ ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళందరితో పోల్చుకుంటే ఇషాన్ కిషన్ని కాసేపు పక్కన పెట్టడం ఈజ్ ఓకే, బట్ రాహుల్ నేమ్ అయితే ఇందులో లేదు. దాని గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాలి. సరే, ఇప్పుడు ఈ యొక్క 15 మెంబర్స్లో కొన్ని హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. సో హైలైట్స్ గురించి మాట్లాడుకునే ముందు ఈ యొక్క వరల్డ్ కప్ ఏదైతే జరగబోతుందో ఎప్పుడు కూడా మనకి 12 లేదా 16 టీమ్స్ అనేవి ఉండేవి అనమాట, కానీ ఫర్ ద ఫస్ట్ టైం 20 టీంలు ఆడుతున్నాయి అనమాట. అండ్ ఇది కూడా అమెరికాలో అండ్ వెస్టిండీస్లో మనకి మ్యాచెస్ అనేవి జరుగుతాయి. అండ్ ఈసారి అమెరికా కూడా ఒక టీమ్గా వస్తుంది అనమాట. ఓకేనా? వాళ్ళు కూడా బాగా ప్రిపేర్ అవుతున్నారు, బాగా ప్రాక్టీస్ అవుతున్నారు.
ఓకే, సో వాళ్ళతో పాటు ఉగాండా అండ్ కొన్ని అదర్ టీమ్స్ కూడా ఉన్నాయి. సో టోటల్గా మనకి 20 టీమ్స్ అయితే అవుతున్నాయి అనమాట. సరే, ఇప్పుడు మనం కొన్ని హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో దానికోసం నేనైతే స్క్రిప్ట్ రాసుకున్నాను. ఆ స్క్రిప్ట్ ఎక్కడ ఉందో చూద్దాం. ఓకే, సో ఎండ కదా బాగా ఒక్కబెడుతుంది, సో ఏం చేయలేము. సో కాసేపు యూట్యూబ్ వీడియోస్ అంటే మాట. ఓకే, సో మనము టోటల్గా 15 మెంబర్స్ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాము. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అనుకోనంటే, ఈ యొక్క 15 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క 15 మెంబర్స్ని కూడా మళ్ళీ మన యొక్క బీసీసీ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అందుకోసం మనకి ఇచ్చినటువంటి డెడ్ లైన్ వచ్చేసి మే 25 అనమాట. జూన్ 2 నుండి మనకి మ్యాచెస్ స్టార్ట్ అవుతాయి కదా. మనం ఏంటి అనుకోనంటే మే 25 లోపు ఒకవేళ ఎవరైనా మార్చాలి అనుకునే మార్చుకోవచ్చు అనమాట. అందుకోసం మీకు ఏం చెప్తున్నాను అనుకోనంటే, మీ ఒపీనియన్ ఏంటి అనేది ఒకసారి కామెంట్లో పెట్టండి. మనం చెప్పలేం కదా, అందరి ఒపీనియన్స్ బాగుంటే మేబీ టీంలోకి వెళ్ళొచ్చేమో. నాకు తెలుసు మనం చెప్పినంత మాత్రం వాళ్ళ టీంలోకి వేసుకోరు. బట్ చెప్తున్నాను అనమాట, మే 25 అనేది యాక్చువల్గా డెడ్ లైన్ అనమాట. అంటే ఈ యొక్క 15 మెంబర్స్ ఇలాగ ఉంటారని రూల్ అనేది లేదు. ఒకవేళ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు అనమాట. అది ఒక అప్డేట్. ఓకే, అలానే ఇప్పుడు మనం హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి రిషబ్ పంట్. రిషబ్ పంట్ యాక్సిడెంట్ అయిన తరువాత ఐపీఎల్లోకి డైరెక్ట్గా వచ్చి కొన్ని మ్యాచెస్ వరకు ఆడలేదు అండ్ రీసెంట్గా 100 అయితే చేశాడు కదా. సో అక్కడి నుంచి సెలెక్టర్స్ దృష్టిలోకి వచ్చి మనకి ఏంటంటే ఒక వికెట్ కీపర్ కావాలి. సో అందుకోసం రిషబ్ పంట్ని సెలక్షన్లోకి తీసుకోవడం జరిగింది. అండ్ సంజు శాంసన్కి తీసుకోకుండా ఉండలేకపోతున్నారనమాట. ఎందుకోసం అనుకున్నట్టు ఇప్పుడు ఉన్నటువంటి ఫామ్, ఇప్పుడు మీరు చూసుకుంటే సంజు శాంసన్ టోటల్గా 9 మ్యాచెస్లో, అంటే ఇప్పుడు ఈ యొక్క ఐపీఎల్లో 9 మ్యాచెస్లో 385 రన్లు కొట్టాడు అనమాట. అండ్ ఆర్ఆర్కి కెప్టెన్గా ఉన్నాడు. అండ్ ఆర్ఆర్ ఇప్పుడు ఆల్రెడీ టాప్లో ఉంది. ఆల్మోస్ట్ 16 పాయింట్స్ ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ క్వాలిఫై అయిపోయింది అనమాట సూపర్ 4కి. సో కాబట్టి వీళ్ళు సంజు శాంసన్ని పక్కన పెట్టుకోలేకపోతున్నారు. అండ్ సంజు శాంసన్ ఈజ్ ఆల్సో డిజర్వ్డ్ ప్లేయర్ అనమాట. ఎందుకంటే నాకు తెలుసు చాలా ఇయర్స్ నుండి బాగా ఆడుతున్నాడు. బట్ స్టిల్ హీఈస్ నాట్ అప్ టు ద మార్క్ వెన్ వీఆర్ గివింగ్ ద ఛాన్సెస్ ఇచ్చినప్పుడు ఉపయోగించుకోవట్లేదు. బట్ ఎనీవే, ఇప్పుడు మనం ఫస్ట్ థింగ్ వచ్చేసి రిషబ్ పంట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో రిషబ్ పంట్ యాక్సిడెంట్ తర్వాత కమ్బ్యాక్, సో వికెట్ కీపర్గా అండ్ ఒక అగ్రెసివ్ ప్లేయర్గా మనందరికీ తెలుసు. కాబట్టి సో రిషబ్ పంట్కి ఎ బిగ్ కంగ్రాచులేషన్స్ బికాజ్ హీజ్ ఇన్ టు ద వరల్డ్ కప్ T20 15th స్క్వాడ్ అనమాట. అండ్ ఆ తర్వాత వచ్చేసి శివం డూబే గురించి మాట్లాడుకోవాలి. సో శివం డూబేకి అసలు ఛాన్స్ రావడానికి కారణం ఏంటి అనుకోనంటే, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున బాగా ఆడడం. అంటే నేను ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ తరపునే అని అనడం లేదు, ఐపీఎల్లో బాగా ఆడడం అనమాట. ఇక్కడ మీరు బాగా చూసుకుంటే ఇప్పుడు ఈ యొక్క ఐపీఎల్లో టోటల్గా 9 మ్యాచెస్లో 350 రన్లు కొట్టాడు. అండ్ మోస్ట్ నెంబర్ ఆఫ్ సిక్సెస్లో 3rd పొజిషన్లో ఉన్నాడు అనమాట. ఫస్ట్ మన యొక్క క్లాస్ అని SRH క్లాస్ని వచ్చేసి 28 సిక్స్లు. ఆ తర్వాత అదే టీం నుండి అభిషేక్ శర్మ వచ్చేసి 27 సిక్సెస్ కొడితే మన యొక్క శివం డూబే వచ్చేసి టోటల్గా 26 సిక్సెస్ కొట్టున్నాడు. అండ్ అలా ఆ తర్వాత మన పంట కొట్టున్నాడు 24, నారాయణ కూడా కొట్టున్నాడు 24 అనమాట. సో ఇక్కడ మనకి సిక్సెస్ హిట్టింగ్ కానీ లేకపోతే కొన్ని మ్యాచెస్ కూడా శివం డూబే ఆడున్నాడు అనమాట. అందుకోసమే అక్కడ యువరాజ్ని తలపించేలా ఇక్కడ శివం డూబేకి తీసుకొచ్చారు. అండ్ శివం డూబే బౌలింగ్ కూడా చేస్తాడు కాబట్టి శివం డూబేని టీంలోకి పెట్టుకున్నారనమాట. ఓకే, ఆ తర్వాత సంజు శాంసన్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడాం. సో సంజు శాంసన్ ఈజ్ ఆల్సో ఇన్ టు ద టీమ్ అండ్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ గుడ్ సైన్ ఫర్ హిమ్. అండ్ చాలా ఫ్యాన్స్ సంజు శాంసన్కి ఉన్నారనమాట ఎప్పటి నుండి. ఇప్పుడు సంజు శాంసన్ ఒకవేళ పెట్టకపోయి ఉంటే పెద్ద యుద్ధమే జరిగిపోయేది అనమాట ట్విట్టర్లో కానీ ఇంకెక్కడ కానీ. ఓకే, సో సంజు శాంసన్ ఈజ్ ఇన్ ద టీమ్. ఓకే, ఆ తర్వాత వచ్చేసి హార్దిక్ పాండ్యా టీంలో ఉన్నాడు, వైస్ కెప్టెన్గా ఉన్నాడు. సో నో కామెంట్స్. ప్రజెంట్ ఉన్న ఫామ్లో స్టిల్ హార్దిక్ పాండ్యాని ఎందుకు తీసుకున్నారు అనుకునంటే, అంతే ఎందుకోసం అనుకోనంటే ఒక ఆల్రౌండర్ మనకు కావాలి. ఆ కైండ్ ఆఫ్ బౌలింగ్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంతకుముందు గుజరాత్ ఫస్ట్ టైం టైటిల్ విన్ అయింది మనందరికీ తెలిసిందే. బట్ ఇప్పుడున్నటువంటి ఫామ్లో హార్దిక్ పాండ్యాకి యాడ్ చేయడంలో కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి. సో వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా ఒకసారి కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, సో ఆ తర్వాత వచ్చి రింకు సింగ్ నేనైతే ఈ యొక్క 11 మెంబర్స్ స్క్వాడ్ ఏదైతే ఉంటుందో, ఈ యొక్క 15 మెంబర్స్ స్క్వాడ్ ఏదైతే ఉంటుందో, ఈ యొక్క 15 మెంబర్స్ స్క్వాడ్లో ఉంటాడు అని అనుకున్నాను. బట్ రిజర్వ్డ్ ప్లేయర్స్లో పెట్టారు. బట్ ఇట్స్ ఓకే. రింకు ఇంకా ఏంటనుకున్నంటే లాస్ట్ ఐపీఎల్లో చాలా బాగా ఆడాడు, మనందరికీ తెలిసిందే ఆ 5 సిక్సెస్ లాస్ట్ ఓవర్లో. బట్ ఇట్స్ ఓకే. బట్ బికాజ్ ఈ స్టిల్ ఇన్ టు ద రిజర్వ్డ్ ప్లేస్, అట్లీస్ట్ ఎక్కడో దగ్గర అతని నేమ్ అయితే వచ్చింది కదా. సో దట్స్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్. బట్ 15 ప్లేయర్స్లో రింకు ఉండుంటే మాత్రం చాలా బాగుండేది, అదొకటి అనిపించింది.
ఆ తర్వాత మనం ఇప్పుడు ఒక్కసారి సింపుల్గా బ్యాటింగ్ ఎవరెవరు దిగొచ్చు ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం. మనందరికీ తెలిసిందే. నాకు తెలిసి ఏంటి అనుకోనంటే రోహిత్ శర్మ అండ్ యశస్వి జైస్వాల్ ఇద్దరు ఓపెనర్స్ కింద వస్తారు. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరు 5 నుండి 6 ఓవర్లకు ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఓవర్లు ఉన్నారనుకుంటే 60 నుంచి 70 రన్ల వరకు కొడతారు. ఆ తర్వాత ఫస్ట్ టర్న్ అందరికీ తెలిసిందే కింగ్ కోహ్లీ వస్తాడు. సో కింగ్ కోహ్లీ అలా పార్ట్నర్షిప్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తుంటే మన స్కై వస్తాడు అనమాట. స్కై వచ్చి హిట్టింగ్ చేస్తాడు. సో వీటి గురించి మనం ఇది అనాలిసిస్ కోసం ఇంకొక బిగ్ వీడియో నేను చేస్తాను. ఆ తర్వాత స్కై అనేది డెఫినెట్గా దిగుతాడు. స్కై వచ్చిన తర్వాత మనకి పంట్ కానీ శివం డూబే కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఉండొచ్చు. ఓకే, ఆ తర్వాత ఇంకెవరో వస్తారు. సో ఇదైతే బ్యాటింగ్ ఆర్డర్ అనమాట. అంటే బ్యాటింగ్లో మనం మాట్లాడుకోవాలనుకోనంటే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శివం డూబే, పంట్. ఓకే, ఆ తర్వాత ఆల్రౌండర్లో మనకి జడేజా కానీ హార్దిక్ పాండ్యా కానీ మ్యాక్సిమం హార్దిక్ పాండ్యా దింపుతారులేండి. సో ఇంకా బౌలింగ్ విషయం చూసుకుంటే అందరికీ తెలిసిందే బుమ్రా, బుమ్రా అండ్ అలానే మనకి సిరాజ్. సో వీళ్ళిద్దరూ ఫాస్ట్ బౌలింగ్ కింద పిక్ చేసుకున్నారు. అండ్ స్పిన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ మనకి కుల్దీప్ ఉన్నాడు. ఓకే, అండ్ మన వరల్డ్ కప్లో కూడా బాగా చేశాడు. అండ్ ఇప్పుడు కూడా హీఈస్ డూయింగ్ ఈజ్ గుడ్ జాబ్. అండ్ రీసెంట్గా బ్యాటింగ్ కూడా బాగా చేశాడు. టాప్ స్కోరర్ ఇన్ ద టీమ్ నిన్న మ్యాచ్లో. సో అండ్ అలానే చాహల్కి పెట్టారు. దిస్ ఈజ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే రీసెంట్గా చాహల్కి ఛాన్సెస్ అనేవి రావడం లేదు. బట్ హీఈస్ ఇన్ టు ద 15 టీమ్. దట్ ఈస్ సంథింగ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మనకి చాహల్ అండ్ అలానే హర్షదీప్ కూడా. హర్షదీప్ బౌలింగ్ బాగుంటుంది. ఇంకా ఛాన్సెస్ ఇస్తే కూడా బాగుంటుంది. మేబీ అందుకోసమే ఇందులో టీంలో పెట్టినట్టున్నారు. సో హర్షదీప్. ఓకే, సో బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజా అండ్ హార్దిక్ అనమాట. ఓకే, సో జడేజా గురించి మనం పెద్దగా మాట్లాడలేదు ఎందుకంటే ఈజ్ ఆల్రెడీ సీనియర్ ప్లేయర్ అండ్ వీళ్ళు డెఫినెట్లీ ఇంటూ ద టీమ్ అయితే డెఫినెట్గా ఉంటాడనమాట. ఓకే, సో ఇప్పుడైతే ఈ యొక్క 15 మెంబర్స్ మన యొక్క స్క్వాడ్. ఓకే, అండ్ రాహుల్ అయితే లేడు. దీని గురించి మీరు కామెంట్ చేయండి. ఓకే, టోటల్గా మనకి 55 మ్యాచెస్ జరుగుతాయి. అండ్ ఇది మీకు తెలిసిందే అని 2007లో ఇది మనకి స్టార్ట్ అయ్యింది. 2007లో నేను ఎందుకు చెప్పాను అంటే నాకు బాగా గుర్తుంది. 2007లో స్టార్ట్ అయిన తర్వాత ధోని కెప్టెన్సీలో ఫస్ట్ వరల్డ్ కప్ ఇండియానే గెలిచింది అనమాట. అండ్ దట్ అగెన్స్ట్ పాకిస్తాన్ అనమాట. అది కూడా మనము ఐ థింక్ మనం ఫస్ట్ బ్యాటింగ్ 157 ఎంతో చేస్తాం కదా. సో లాస్ట్లో వాళ్ళు టోటల్గా ఆల్అవుట్ అయిపోతారు. అది కూడా 19.4 బాల్కి క్యాచ్ పడతారనమాట బ్యాక్ సైడ్. ఐ థింక్ శ్రీశాంత్. సో అది దట్ ఈస్ కైండ్ ఆఫ్ ఒక మంచి థ్రిల్లింగ్ మ్యాచ్ అది. అండ్ వీ వన్ దట్ టోర్నమెంట్ అనమాట. సో 2007లో ఫస్ట్ వరల్డ్ కప్ మనం గెలిచాం. అండ్ మీరు చూసుకుంటే అదే మ్యాచ్లో రోహిత్ శర్మ స్కోర్ చాలా బాగుంటుంది అనమాట. లాస్ట్లో 8th డౌన్ 7th డౌన్ సంథింగ్ ఎక్కడో దిగేసి 16 బాల్కి 32 అంతా అది ఆ స్కోర్ కొట్టడం వల్లే మనకి ఎక్కువ స్కోర్ 157 వరకు మనకి వెళ్ళడం జరుగుతుంది. అండ్ అప్పుడు రోహిత్ శర్మ కొట్టినటువంటి ఆ స్కోర్ బట్టి మనం గెలిచాము అనుకుంటే ఇప్పుడు మనకు జరుగుతుంది రోహిత్ శర్మ కెప్టెన్సీలో T20 వరల్డ్ కప్ అనేది జరుగుతుంది. అండ్ అది కూడా ఈ యొక్క స్క్వాడ్ని ఏదైతే మెన్షన్ చేశారో అది ఏప్రిల్ 30న అంటే మన యొక్క హిట్ మ్యాన్ బర్త్డే రోజున చేశారనమాట. చూడండి, సో అన్నీ కూడా కోఇన్సిడెన్స్గా జరుగుతున్నాయి. సో కాబట్టి లెట్స్ జస్ట్ హోప్. అంటే హోప్ అనే కాదు, గెలిచేస్తాం అని అనుకుందాం. జస్ట్ లైక్ దాట్. ఓకే, సో మనమైతే ఈ యొక్క వరల్డ్ కప్ని గెలవాలి అనుకుంటున్నాం. ఎందుకోసం అనుకోనంటే మన యొక్క సురేష్ టెక్స్ ఛానల్లో అనాలిసిస్ క్రికెట్ మీద కూడా అనాలిసిస్ స్టార్ట్ చేసాం కాబట్టి సో గెలుస్తారు అని అనుకుందాం. ఓకే, సో ఈ వీడియోనే కాదు అండ్ క్రికెట్కి సంబంధించినటువంటి ఈ యొక్క వరల్డ్ కప్కి సంబంధించినటువంటి డీప్ అనాలిసిస్ అండ్ డీప్ మీటింగ్స్ అండ్ క్రికెట్కి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ కూడా మనం చేస్తాము. సో క్రికెట్ లవర్స్ ఎవరైనా ఉంటే అంటే ఇటుపక్క టెక్నికల్ అండ్ క్రికెట్ లవర్స్ కూడా ఉంటారు కదా. సో క్రికెట్ లవర్స్ ఎవరైనా ఉంటే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ సో క్రికెట్కి సంబంధించిన వీడియోస్ వస్తాయి కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ అంతే.